అందరికీ నమస్కారం. జ్ఞాన సాధన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి నా పేరు వాణి. నేను గత 28 సంవత్సరాల నుంచి ధ్యాన కుటుంబంలోకి రావడం జరిగింది, 96 నుంచి. మరి దానికి ముఖ్యమైన పిఎస్ఎస్ఎం మూమెంట్ యొక్క వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెడదాం. మరి నిన్న మనం 2 ఎపిసోడ్లు చేసుకున్నాం. అది ఈరోజు 4 సత్రువులు ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, మరి ఆదిశంకరాచార్య చెప్పినటువంటి సాధనా చతుష్టయము అంటే ఎందుకు నిర్వాణ మార్గము కావాలంటే ప్రతి మనిషికి దుఃఖ రహస్యం కావాలి, దుఃఖం నుంచి విడిపడాలి అనుకుంటాం. కాబట్టి శాశ్వతమైన దుఃఖం రావాలి. ఎప్పటికీ నిత్యమైనది, సత్యమైనది, శాశ్వతమైనది పొందాలనుకుంటాం ప్రతి ఒక్కరు కూడా. కానీ మనం ఎప్పుడు కూడా అశాశ్వతమైన వాటి పరిగెడుతూ ఉంటే శాశ్వతమైన దొరకదు. మనకి కష్టాలు, బాధలు, దుఃఖము అన్నీ వచ్చేటప్పుడు అప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది, కానీ శాశ్వతమైన పరిష్కారం దొరకదు. మరి దానికి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస అనేది మనకు ముఖ్యమైన సాధన. దాని ద్వారా దుఃఖరహస్యం అనేది పూర్తిగా ఎప్పటికీ అంటే ఏ స్థితిలో ఉన్నా కానీ మన దుఃఖం దాని నుంచి అంటుకోకుండా ఆ విడివడి ఉండడం అనేది వస్తుంది. మరి దానికి సాధనా చతుష్టయం అనేది అంటే సాధకు చేయవలసిన ముఖ్యమైన విషయాలు 4 ముందు ఒకసారి మాట్లాడుకుని నెక్స్ట్ వెళ్దాం మనం. 1 వివేకం అని చెప్పాము, 2 వైరాగ్యము, 3 షట్ సంపత్తి, అలాగే 4 ముముక్షత్వము. మరి శాశ్వతమైన దుఃఖ రహస్యం పొందాలంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి ధ్యానం ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా చేస్తూ ఎక్కడికక్కడ వివేకంతో నిత్య అనిత్య వస్తు వివేకం అది చాలా అవసరం. మరి ఇవన్నీ మనం ముందు గత ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది. 2వది పతంజలి మహర్షి చెప్పినటువంటి మన యోగా ఎంతో ప్రాచీనమైన గురువుగా పతంజలి మహర్షిని చెప్పుకుంటాము. ఆయన ఎన్నో యమ నియమాలను సూచించారు. అందులో పత్రిజీ యమాలు 5 మరి నియమాలు 5ని తీసుకోవడం జరిగింది. అవే మనకు సత్యము, అహింస, బ్రహ్మచర్యము, ఆస్తేయము, అపరిగ్రహము. అలాగే నియమాలు మరి శౌచము, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానము. ఇలా యమ నియమాలు కూడా మనం చేసుకుంటూ వెళ్తుంటే ఇంకా మరి కొంచెంగా ఇంకా దగ్గరగా మన ముముక్షత్వంకి, ముముక్షమన్నా మరి నిర్వాణమన్నా మోక్షమన్నా ఇవన్నీ ఒకదానికే మనకి వర్తిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటే దానికి ఎలాగ వెళ్ళాలి, ఏ మార్గాన్ని పట్టుకొని అంత సులువుగా సరళంగా అనే మార్గమే మనకి శ్వాస మీద ధ్యాస. మరి ముముక్షువుకి 4 శత్రువులు చెప్పారు. 4 శత్రువులు ఏంటంటే ఫస్ట్ భయము, 2వది అసంపూర్ణ జ్ఞానము, 3వది అతీంద్రియ శక్తులు, 4వది ఆధ్యాత్మిక బద్ధకం. మరి ఫస్ట్ది భయం అని చెప్పినప్పుడు మనం చాలామంది భయం అనగానే ఏమనుకుంటామంటే చాలామందికి సహజంగా జరిగినటువంటి చీకటి అంటే భయమనో, దొంగలంటే భయమనో, ఇంకా పోలీస్ అంటే భయమనో, రకరకాల భయాలు కొందరికి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయాలు ఉంటాయి. కానీ ధ్యానం చేసేవారికి ఎటువంటి భయాలు అంటే ధ్యానం చేసే రకరకాల నొప్పులు వస్తూ ఉంటాయి శరీరంలో. ఆ నొప్పుల నుంచి ఉపశమనం, నొప్పుల పట్ల భయం ఉండకూడదు మనకి. ఖచ్చితంగా మనం మరి శరీరంలో ఎక్కడైతే నాడీ మండల శుద్ధి జరుగుతుందో ఈ 72,000 నాడుల్లో జరుగుతున్నటువంటి అది జరిగేటప్పుడు వెంటనే అబ్బా కళ్ళు మూసుకొని కూర్చోవాలా, ఈ నొప్పులు వస్తున్నాయి లేచిపోదాం కదంటే మరి శాశ్వతమైన దుఃఖ రహస్యం ఎలా వస్తుంది? చాలా సహనంతో భయం లేకుండా ముందుకు సాగాలి. ధ్యానం చేసేటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనుభవాలు వస్తుంటాయి. అవి కొన్ని భయానకంగా ఉంటాయి, కొన్ని మామూలుగా ఉంటాయి. కొన్నిసార్లు ఒక సముద్రం మీద నడుస్తున్నట్టు ఉంటాయి, కొన్ని పాతాళంలోకి వెళ్ళిపోతుంటాయి, ఆకాశంలో ఎగురుతున్నట్టుంటాయి. వాటికి ఎక్కడా భయపడకుండా మనం ముందుకు సాగితే కనుక ఆ భయం నుంచి మనం బయటకు వస్తాం. మరి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఎన్నో రకాల భయాల నుంచి చాలా చిన్న విషయాలు కూడా భయపడడం మొదలు పెడతారు కొందరు. చిన్న బల్లి అంటే భయం, చిన్న తేలంటే భయం, చిన్న పురుగు అంటే భయం, అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ ఆ భయాల నుంచి కూడా మనము దాటాలి. భయం అనేదే ముముక్షువుకి మొదటి శత్రువు. మరి 2వ శత్రువు ఎవరంటే ఆధ్యాత్మికంగా మనం అసంపూర్ణమైన జ్ఞానం. ఇలాంటి అసంపూర్ణ జ్ఞానం అంటే మనకి పూర్తి ఏదో ధ్యానం చేస్తున్నాము, చక్కటి కలర్స్ కనబడుతున్నాయి, ఎక్కడికో శరీరం తేలిగ్గా అయిపోయినట్టుంది, ఏదో తిరుగుతున్నట్టుంది, అక్కడ ఆకాశంలో తేలిపోతున్నట్టుంది, మనకి ఏదో కాస్త తెలుస్తుంది. ఉన్నదానికంటే ఇంకొంచెం ఉన్నతంగా ఏదో జరుగుతూ ఉందని తెలిసి దాని నుంచి మనకి ఏదో రాబోయే ముందుగా ఏమైనా తెలుస్తుండడం కానీ, లేకపోతే మన కోసం మనకి కాస్త అర్థం అవ్వడం కానీ, ఇలాంటి వాటి పట్ల చూడగానే నాకేదో జ్ఞానం వచ్చేసింది, నాకేదో కనబడుతున్నాయి అని చెప్పి మనకి ఏదో తెలిసింది
గోరంత, తెలుసుకోవాల్సింది కొండంత అని తెలుసుండి మనం పూర్తిగా వాటి పట్ల ఉండిపోతున్నాం. ఇది ఏంటంటే అసంపూర్ణ జ్ఞానం. పూర్తిగా తెలిసింది అనుకుంటూ ఒక మాయలో పడిపోవడం అంటారు. అలా కాదు. పూర్తి జ్ఞానం కావాలంటే ప్రతి మనిషి తన కోసం తనలో ఉన్న దివ్యాత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. అంటే ఆత్మ భగవంతుడని దేవుడా దేవుడా అని దేవులాడుతూ ఉన్నాం. ఎన్నెన్నో గుళ్ళు తిరుగుతున్నాం, ఎన్నెన్నో మసీదులకు వెళ్తున్నాం, చర్చిలకు వెళ్తున్నాం. కానీ ఆ భగవంతుడు ఎక్కడున్నాడంటే మనలోపే అంతర్ముఖంగా ఉన్న భగవంతుని తెలుసుకోవాలంటే 2 కళ్ళు మూసేసి 2 చేతులు వేళ్ళలో వేలు పెట్టుకొని హాయిగా స్థిర సుఖాసనం వేసి కూర్చొని చక్కగా ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యానం చేస్తూ ఉంటే బాహ్యాన్ని వదిలేసి అంతర్ముఖంగా మనం వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనం పూర్తి జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. కానీ మనం ముముక్షు 4 శత్రువుల్లో మరి రెండోది అసంపూర్ణ జ్ఞానం. తెలిసింది చాలా చిన్న విడివిడి జ్ఞానం అంటారు చూడండి. కొంచెం తెలుసుకుంటారు, చాలా ఎక్కువగా దాన్ని అన్నీ తెలుసు అనుకోవడం అని ఆ భ్రమ పడుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఇంకా ఏంటంటే మరి ధ్యానం చేసేటప్పుడు చాలామంది శక్తులు కూడా వస్తుంటాయి మనకి. ఏవేవో అన్నీ చెప్పాను కదా. ఇప్పుడు మేము ధ్యానం చేసేటప్పుడు కూడా వాతావరణం మీద కూడా ఎంత అద్భుతమైన పట్టు ఉండేదంటే, ఇప్పుడు వెళ్తున్నాం అనుకోండి, ఒక బస్సు వెళ్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ టైంకి బస్సు వస్తుంది, ఒక సీట్ దొరుకుతుంది. ఇలా చిన్న నుంచి పెద్ద విషయాలు అన్నీ తెలిసిపోతుండేవి. ఎవరు రేపు మన ఇంటికి వస్తున్నారు, లేదా వాళ్ళు తెచ్చే ఒక ఏదైనా తెచ్చిన ఒక పదార్థం కూడా పూర్తిగా కనబడేది. నేను అలాగే ఎన్నోసార్లు చూసుకోవడం జరిగింది. ఒక గిన్నెతో ఏదైతే చూస్తానో అదే వస్తువుతో నాకు మరుసటి రోజు ఉండేది. ఒక గిన్నె నిండా జున్ను చూశాను ముందు రోజు. అబ్బా ఏంటబ్బా జున్ను కనబడుతుంది, జున్ను ఎవరు తెచ్చారబ్బా అనుకున్నాం. మరుసటి రోజు మా ఇంటికి ఎవరో రావడం, అదే గిన్నెతో జున్ను తేవడం జరిగింది. అలాగే మన గ్యాస్ సిలిండర్ అయిపోతుంది. ఇలా ఎండగా వస్తుంది, ఈరోజు బట్టలు తుక్కోవచ్చు, మేడ మీదకి వెళ్ళాం, అప్పుడు వర్షం పడుతుంది. అంటే చాలా అద్భుతం అని చెప్పచ్చు. అసలు చెప్పాలంటే ఎన్నెన్నో తెలిసిపోతూ ఉండేవి. ఇదంతా జ్ఞానమేమో అనుకుంటా, కానీ కాదు. ఇంకా తెలుసుకోవాల్సింది నిశ్చలమైన స్థితి, నిర్మలమైన స్థితి. దేని నుంచైనా మనం ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళే స్థితి ఉంటుంది. మూడోది మరి ఆధ్యాత్మికంగా భయము, అసంపూర్ణ జ్ఞానము, అతీంద్రియ శక్తులు అంటారు. ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి అడ్డేంటంటే మూడోది అతీంద్రియ శక్తులు, అంటే పవర్స్. ధ్యానం చేసే వాళ్ళకి చాలామందికి అనుభవం ఉంటుంది. ఇక్కడ పవర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఖచ్చితంగా. అదే దాన్నే సిద్ధులు అంటాం మనం. మరి అసంపూర్ణ జ్ఞానంతో కాకుండా ఇంకా సిద్ధుల ద్వారా కూడా మనం చాలాసార్లు ఆటంకం కలుగుతుంది. అవి ఎటువంటి సిద్ధులు అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ముందు అన్నీ మనకి తెలియడం అనేది. ఇంకా జ్ఞానపరంగా అన్నీ నాకే తెలుసని రెండోది ఎలా అనుకున్నాము. మూడోది వచ్చేసరికల్లా సిద్ధులంటే మరి కలర్స్ కనబడమే కాకుండా మనకి జరగబోయేది, జరుగుతున్నది మన పట్ల మనకి చాలా అవేర్నెస్తో రావడం జరుగుతూ ఉంటుంది. చాలా స్పష్టంగా, సుస్పష్టంగా మనకు కనబడడం జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారు ధ్యానం అంటే సిద్ధులేమో, ఇవన్నీ మనకు తెలిసిపోతున్నాయి కాబట్టి మరి ఇంక దీన్నే సిద్ధులు అంటారు కాబట్టి ఇక్కడ కూడా చాలామంది ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. అది చాలా సాధారణమైన విషయం అండి ముముక్షువుకి. అలా సిద్ధుల దగ్గర ఆగిపోకుండా ప్రతి ఒక్కరూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మనం చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో పద్ధతిగా డైరెక్ట్గా మనం ఒకసారిగా ఒక 4 మెట్లు ఎక్కడం కాకుండా మెల్లిమెల్లిగా సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, జ్ఞాన నవరత్నాల దేహమే దేవాలయము, జీవుడే దేవుడు, ఆత్మే పరబ్రహ్మము. అలా శ్వాసే మన గురువు, మన సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఇలా విడివిడిగా ఒక్కొక్క సబ్జెక్ట్ని తీసుకుంటూ మనం మెల్లిమెల్లిగా వెళ్ళినప్పుడు మన యొక్క సిద్ధుల నుంచి కూడా మనం బయటపడుతూ ఉంటాం చాలా చక్కగా. మరి తర్వాత వచ్చేది మనకి ఆధ్యాత్మిక బద్ధకం. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో చక్కగా మరి జ్ఞానం సంపాదించుకుంటున్నాం పుస్తకాల ద్వారా, అన్నిటి ద్వారాను, అప్పుడు ఏమొస్తుందంటే ఇంక చాలులే నేను చేశాను కదా, చాలా సంవత్సరాలు బట్టి అందరికి చెప్తున్నాను కదా. కాదు, అలా ఉండడం జరగదు. ఎందుకంటే మన శ్వాస ఉన్నది, శ్వాస పోయే వరకు కూడా, మన ఈ ఆఖరి శ్వాస వరకు కూడా ప్రతిసారి ఎన్ని సంవత్సరాల నుంచి మొదలుపెట్టి ఆయన ఆఖరి శ్వాస వరకు ధ్యానం చెప్తూ అందరికీ జ్ఞానాన్ని పంచుతూ ఆయన శ్వాస విడిచారు. మనందరం అందుకే వచ్చామండి అసలు చెప్పాలంటే భూమి మీదకి. కానీ మనం అందరం మర్చిపోతున్నాం. మర్చిపోయి ఏం చేస్తున్నామంటే ఏముంది చేసేసాం కదా, కొంత జ్ఞానం తెలుసుకున్నాం అంటారు. దానికోసం రాలేదు మనం. ధ్యాన జగత్ కావాలన్నా మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం 3 చేయాలి.
ఆ చేస్తున్నప్పుడు మాత్రమే. అందుకే ముముక్షు అంటే నిర్వాణం నిజంగా పొందాలి, మోక్షము నిర్వాణము మనం పొందాలనుకుంటున్నాం. అది మన ఒక్కరికే వర్తించదు. మనం పొందడంతో పాటు దాన్ని అందరికీ ఒక ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణగా, ఒక సాక్షిగా, అందరికీ అద్భుతమైన ఒక రోల్ మోడల్గా ఎంతోమంది మనం చూసాం. ఒక ఆది శంకరాచార్యులే కాదు, బుద్ధ భగవానుడే కాదు, ఎంతోమంది మన పరమ గురువులు రామకృష్ణ పరమహంసే కాదు, చాలామంది మహాత్ములు ఈ భూమి మీద ఎంతో జ్ఞానాన్ని పొందారంటే ఎన్ని సాధనలు చేశారు, ఎంత శ్రద్ధతో ఉన్నారు, ఎంత భక్తితో ఉండడంతో పాటు వివేకంతోని దాన్ని చక్కగా విశేషంగా జ్ఞానం పట్ల శ్రద్ధతోని చేసుకువెళ్ళారు. మరి ఆధ్యాత్మిక బతుకు వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అంతా నేనే, నేనే అంతా. లాస్ట్కి ఆడికి వచ్చిన తర్వాత అది వస్తుంది, నేనే అంతా, అంతా నేనే. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలుగా అయిపోతాయి. ధర్మార్థ కామ మోక్షాలు, ఈ 4 చతుర్విధ పురుషార్థాలు 4 అయితేనేమి, మరి ఇంకా అన్నీ కూడా అంటే మనం ఈ దేహం కాదు, ఓకే, ఈ పంచేంద్రియాలు కాదు, ఈ కర్మేంద్రియాలు కాదు, అది ఎవరిని నేను, అంతకు మించి ఇంకేంటి నేను అని తెలుసుకొని దాన్ని ఎవరైతే అక్కడ తెలుసుకొని ఆగిపోతున్నారు చాలామంది. నాకు నేను ఎంతో తెలిసిపోయింది కదా అని. కానీ కాకుండా దాన్ని పంచుతూ ఉండాలి. సార్ చెప్పినటువంటి ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి. మనకి ఏబిసిడి జెడ్ వరకు తెలియాల్సిన అవసరం లేదు. ధ్యానాన్ని పూర్తిగా పంచడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉండాలి. నాకు ఈ మధ్యకాలంలో ఒక 1 year 2 years నుంచి ఈ నిర్వాణ మార్గం అనే ఆ సబ్జెక్ట్ అనేది నాకు ఎందుకో చాలా నచ్చి ఆ పుస్తకాన్ని తరువుగా మరి తటపతి రాఘవరావు గారు సార్ యొక్క నాలెడ్జ్ అంతటినీ ఒక పుస్తక రూపంగా తీసుకురావడం జరిగింది. దాని నుంచి నేను ఎప్పుడు అప్పటికప్పుడు అలా టచ్ చేస్తూ ఉండడం జరిగింది. అందుకే నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే నేను కూడా ఇంకా క్షుణ్ణంగా, కూలంకషంగా, ఇంకా పూర్తిగా దాని మీద నేనైతే సబ్జెక్ట్ అయితే కానీ చదువుతూ ఏదైతే నేర్చుకుంటున్నానో చెప్పారు కదా సారు, దాన్నే మనం పంచుతుండాలి, విషయం మీద పంచుతున్నాను. కాబట్టి ఇంకా నేను దానికోసం వివరంగా ఇంకా బాగా తెలుసుకొని వీటన్నిటి మీద ఒక వర్క్షాప్ కూడా చక్కగా మంచిగా చేయాలి. అందరూ కూడా ఈ సబ్జెక్ట్లో మంచి ప్రావీణ్యం పొందాలి. పొందడం కాదు, అనుభవంతో అది ఇంకా పొందాలి. అది ఒక పుస్తకం చదివామా చెప్పామంటే చెప్తూ ఉంటే ఖచ్చితంగా దానిలో మనకు అనుభవం అయితే వస్తుంది. దాని మీద పూర్తిగా మనం పట్టు సాధిస్తాము. మరి పూర్తిగా ఇటువంటి గొప్ప నిర్వాణ మార్గం అనే పుస్తకాన్ని, మరి నిర్వాణ మార్గాన్ని మనందరికి చూపించినటువంటి ఆది శంకరాచార్య గురువులకి, అటువంటి ఎన్నో పుస్తకాల జ్ఞానాన్ని అందించిన బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారికి, మరి ఈ సాధనా చతుష్టయము తప్పకుండా మనందరూ పాటించాలి. ఆ 4 విషయాలు, అలాగే యమనియమాలను కూడా పూర్తిగా మనం పాటించాలి. వాటి మీద పట్టు సాధించాలి. దాని మీద చక్కటి అంటే నియమాలు అనేది ఎప్పుడు రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలి. యమాలని దాని మీద చక్కటి ఆధిపత్యం సంపాదించాలి. అలాగే మరి ముముక్షు 4 సత్రులు కూడా మనం ఆఖరిగా చెప్పుకున్నాము. దాని మీద కూడా ఇంకా పూర్తిగా అంటే ఆఖరి ఆధ్యాత్మికమైన మనకి అవాంతరాలు ఇవి ఏంటంటే అడ్డు అనమాట. మనం వెళ్ళే దారిలో ఇవి ముఖ్యంగా ఈ 4 శత్రువులు మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు ముందుకు ఇంకా ప్రయాణం చేయాలన్నప్పుడు ఇవి తప్పకుండా మనం రోజు సాధన అనేది చాలా అవసరం అండి. కనీసం ఒక గంట సేపు సాధన ఉండాలి. రోజుకు అరగంట, ఉదయం అరగంట, సాయంత్రం అరగంట. దానికి ఎంత సాధన చేస్తే అంత అవసరం. మనం లోపలికి వెళ్తున్న కొద్దీ బాహ్యంగా ఉన్నవన్నీ కూడా మాయమవుతూ ఉంటాయి. అంతర్ముఖ సాధనే అద్భుతమైన సాధన. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి చెప్పారు. కానీ అసలైనది ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. అసలు జ్ఞానం కోసమే ధ్యానం అసలు. కానీ వచ్చే బెనిఫిట్స్ మాత్రం రోగాలు పోతాయి, తప్పకుండా నా అనారోగ్యాలు పోయాయి, చక్కటి భోగాలు వచ్చాయి, ఎన్నో వైభోగాలు వచ్చాయి ఈ భూమి మీద. ప్రతి ఒక్క మనిషి ఆనందంగా జీవించడం పెద్ద వైభోగం. ఆఖరిది సత్య జ్ఞాన ప్రసాదిని. దీనికి అంతం లేదండి, ఆరంభం మాత్రమే. ఎప్పుడూ వినయంతో, శ్రద్ధతో, సహనంతో మనం చెయ్యాలి. అలాగే ఈ గొప్పటి జ్ఞానాన్ని అందించినటువంటి పిఎంసి ఛానల్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తప్పకుండా మీ అందరూ ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని మీ అందరూ కూడా పిఎంసి ద్వారా మీ జ్ఞాన సంపదను అందించండి. ఎంతోమందిని ఎరుకుపరచాలి మనం. థ్యాంక్ యూ.